నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బేసన్తో లడ్డు చేస్తున్నానండి. అంటే శనగపిండితో లడ్డు చేస్తున్నాను. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దానికి సమానంగా పంచదార తీసుకున్నాను. కొంచెం 1 కప్పు చిన్న కప్పు నెయ్యి, జీడిపప్పు, బాదము, ఇలాచీ వేసుకుని ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ప్యాన్ పెట్టుకుని ఇది హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న షుగర్ వేసేసుకుందాము. కాకుండా కొంచెమే పోసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. పంచదార ఇలా కొంచెం కరిగాక కొంచెం 1/2 స్పూను నెయ్యి వేసుకుందామండి. ఇందులో నెయ్యి వేసుకొని పంచదార అంతా దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. పంచదార పాక ఇలా రెడీ అయింది కదా, దీన్ని ఇప్పుడు కాసేపు 15 నిమిషాలు తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ పంచదార అంతా ఇలా కరిగి ఇలా రెడీ అయింది కదండి, దీన్ని ఒక ప్లేట్లో కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఈ నెయ్యి కరిగాక శనగపిండి తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకున్నాము. దీన్ని మంచిగా ఈ నెయ్యితో పాటు కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకున్నాక చూద్దాం. ఈ శనగపిండి ఇలా కరుగుతుంది కదండి, ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకుందాము కలర్ కోసము. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. జీడిపప్పు, బాదము, ఇలాచీ పౌడరు వేసేసుకుని మిక్సీ గ్రైండ్ చేసుకున్నాం కదా పంచదార, అది ఎలా ఉందో చూద్దాము. ఇలా మెత్తగా పేస్ట్ అయితే చాలండి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. చల్లారితే చాలండి. అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ ఉంది కదా, దీన్ని ఇందులో వేసుకుందాం. ఈ షుగర్ని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ చూసుకుందాం. సరిపడినంత కలుపుకుందాము. ఈ మొత్తం పిండిలో బాగా కలిసేలా కలిపేసుకుందాం. ఈ పంచదార అంతా కలిసేలా బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకుని లడ్డూలు చుట్టుకుందాం. చిన్న సైజులో చిన్న చిన్నగా మంచిగా లడ్డూలు చుట్టేసుకోవడం. ఈ బేసన్ లడ్డు ఇంట్లో తేలికగా తక్కువ పదార్థాలతో రుచిగా తయారు చేసుకోవచ్చండి. పండుగలకు ఈ లడ్డు రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం.